హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పిల్లలు భాషాభ్యసనం, భాషా సముపార్జన గురించి తెలుసుకుందాం. ఓకే, స్టార్ఫర్డ్ ఇతను ఒక సమాజం నందలి సభ్యులు వ్యవహరించుటకు ఉపయోగించు స్వచ్ఛంద వాచక సంకేతాల వ్యవస్థే భాష అని నిర్వచించారనమాట. నెక్స్ట్ బ్లాచ్ ట్రాగర్ తను ఒక సాంఘిక సముదాయం పరస్పరం సహకరించుకున్నటకు తోడ్పడే స్వచ్ఛంద వాచక సంకేతాల వ్యవస్థయే భాష అని నిర్వచించారు. నెక్స్ట్ జే వాట్ మౌ భాష అనేది ఒక మానవీయ సమాచారాన్ని ప్రసాదించే ఒక అద్భుత సాధనం. నెక్స్ట్ ప్రొఫెసర్ కృష్ణకుమార్ భాషను ఒక ఆలోచన సాధనంగా వివిధ నియమాలకు అనుభూతిని పొందించేది, ప్రతిస్పందింపజేసేది భాషా ప్రయోజనం అని నిర్వచించారు. నెక్స్ట్ శిశువు జననానికి 6 వారాల ముందు నుంచే గర్భస్థ శిశువు వినగలుగుతుందని తమ పరిశోధనలో తేల్చినది. పిల్లల భాషా వికాసంలో వారి అంతర్గత శక్తులతో పాటు పరిసరాల ప్రభావం ఉంటుంది. పిల్లల భాషా వాతావరణంలో ఒక ముఖ్యమైన అంశం పెద్దలు పిల్లల్ని ఉద్దేశించి చేసే భాషణం. భాషను గ్రహించే శక్తి పిల్లలకు పుట్టుకతోనే ఉంటుంది. వివిధ సన్నివేశాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నప్పుడు, వినియోగించే సందర్భాలు ఎదురైనప్పుడు తనలోని గ్రాహ్యశక్తిని ఉపయోగించుకొని భాషను అభివృద్ధి చేసుకుంటాడు. ఏకకాలంలో 2-3 భాషలైనా నేర్చుకోగలుగుతాడు. సహజంగా పిల్లలు అర్థవంతమైన సన్నివేశాల ద్వారా సందర్భానుసారంగా భాషను పొందుతారు. భాష సంపాదన లేదా సముపార్జన చక్రీయ పద్ధతిలో ప్రగతి సాధిస్తుంది. రేఖీయ పద్ధతిలో కానీ సమీకృత పద్ధతిలో కానీ కాదు. ప్రవర్తనలకు సంబంధించిన ఒక అభ్యాసం. భాష నిర్వచనం. భాషా సంపాదనలో అనుకరణకు ప్రాధాన్యత తక్కువ. భాష కేవలం శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనే 4 నైపుణ్యాల సమాహారం కాదు. ఈ నైపుణ్యాలను ప్రదర్శించుటకు అవసరమైన అంతర్గత శక్తుల మొత్తం మాత్రమే. తెలుగు, కన్నడ లిపులు విడిపోయి వేర్వేరు లిపులుగా ఏర్పడిన కాలం క్రీస్తుశకం 1400-1700 మధ్య. 1336 నుంచి 17వ శతాబ్దం ఆఖరు వరకు సాగిన విజయనగర సామ్రాజ్యంలో తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు. ఈ దశలోని తెలుగు సాహిత్యాల ప్రగతిని కావ్యయుగ, ప్రబంధయుగంగా వర్ణించారు. క్రీస్తుశకం 1700-1900. 17వ శతాబ్దంలో మొఘలు సామ్రాజ్యం దక్షిణ ప్రాంతానికి విస్తరించి 1724లో అసఫ్ జాహిం పాలనలో హైదరాబాద్ రాజ్యం ఏర్పడింది. తెలంగాణ ప్రాంతంలో పర్షియన్ లేదా అరబిక్ భాషలు తెలుగు భాషను ప్రభావితం చేశాయి. ఉదాహరణకి కైఫియత్ పేరుతో జరిగిన వచన రచన క్రీస్తుశకం 1900-2000. బ్రిటిష్ పరిపాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతంలో తెలుగు భాషను ఇంగ్లీష్ ఎంతో ప్రభావితం చేసింది. కందుకూరి, పానుగంటి, గురజాడ వంటి వారు అభ్యుదయ రచనలు చేశారు. ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర మహాసభ స్థాపించిన సంవత్సరం 1773. నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్ర జన సంఘం ఏర్పాటైన సంవత్సరం 1922. 1931లోని నిజాం రాష్ట్రంలో ఏర్పడిన ఆంధ్ర జన సంఘం మాడపాటి హనుమంతరావు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి వారు ఆధ్వర్యంలో తెలుగు భాషా సాహిత్యాలను ప్రోత్సహించారు. ఆంధ్ర మహాసభ, ఆంధ్ర జనసంఘం విలీనమైనది 1930. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు తెలుగులోనే బోధన చేయాలని విశ్వవిద్యాలయ చట్టంలో నిర్దేశించారు. గిడుగు రామ్మూర్తి నడిపిన వ్యవహారిక భాషోద్యమ ఫలితం 1933లో అభినవాంధ్ర కవి పండిత సభ పాఠశాలలో, విద్యాలయాల్లో వ్యావహారిక భాషా బోధన మాధ్యమంగా ఉండాలని తీర్మానించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో స్వాతంత్రానంతర కాలంలో తెలుగు భాష గురించి, ఆధునిక వ్యవహార భాష గురించి తెలుసుకుందాం.